ఇద్దరు గొప్ప హీరోల సినిమాలు ఒకే టైంలో రాబోతున్నాయి, ఖైదీ అండ్ గౌతమిపుత్ర. ఇద్దరు పెద్ద హీరోలు, వాళ్ళకి భయంకరమైన అభిమానులు. ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పెక్టింగ్. యాక్చువల్గా ఇప్పుడు ఈవెన్ చిరంజీవి అభిమానులు కూడా గౌతమిపుత్ర చూద్దాం అనుకుంటున్నారు, బాలకృష్ణ అభిమానులు కూడా ఖైదీ చూద్దాం అనుకుంటున్నారు. నేను అనుకోవడం ఐ ఫీల్ బికాస్ ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ బోత్. రెండు జానర్ ఫిల్మ్స్ కదండి, రెండు విధాలైన సినిమాలు అంతే కదా. అంతే. ఒకటి రాజుల కథ లాంటి ఒక మంచి గ్రాఫిక్స్తో ఉన్న సినిమా, ఒకటి ఒక సరదా ఫన్ కామెడీ ఫైట్ యాక్షన్ కమర్షియల్. ఇది రెండు చూస్తారు. బట్ మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి, రెండు ఒకేసారి రావటం? సంక్రాంతి అంటే 3-4 సినిమాలు వస్తాయి కదండి. కానీ ఇద్దరు పెద్ద హీరోలు ఢీ కొట్టుకుంటే కొంచెం జనాలకు కూడా కాస్త కష్టమే కదా. అదే సరదా జనాలకి. అవునా? ఇంకా ఈ సినిమా మార్నింగ్ షో చూసి ఆ సినిమా మ్యాట్ని చూసి ఓకే. సినిమా సంక్రాంతి అంటే సినిమాలు. కానీ దిస్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ అనుకుంటా, చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి సంక్రాంతికి ఇద్దరికి చాలా సినిమాలు రిలీజ్ లేవు అనుకుంటా. ఉన్నాయి 10-15 సినిమాలు సంక్రాంతి టైంలో. చిన్నప్పుడు అయితే కృష్ణ సోమరావు అప్పట్లో వాళ్ళవి వస్తుంటే రావాలి కదా. శ్రియా శరణ్ ఉందండి సినిమాలో? లేదండి. దాన్ని 2-3 అడిగారు మొన్న ఇంటర్వ్యూలో కూడా, ఎవరు అడిగారు లేదండి. మరి బయట ఎక్కడ బాగా అది టాక్ దట్ షీస్ డ్యూయల్ రోల్ అండ్ చిరంజీవి గారి డ్యూయల్ రోల్, శ్రియా ఇది కూడా ఉంది అని. లేదు. సో చిరంజీవి గారు ఒక్కరే, చిరంజీవి అండ్ కాజల్. సో వినాయక్ గారు, మీ లైఫ్లో మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ ఏంటి చెప్పండి ఇప్పటి వరకు, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్? ప్రొఫెషనల్గా అయితే అండి, ఆది కథ ఓకే అవటం అండి. ఆది కథకి ఎన్టీఆర్ ఓకే చెప్పటం, నేను డైరెక్టర్ అవుతున్నాను అనే మూమెంట్, ఫెంటాస్టిక్ మూమెంట్. ఫస్ట్ టైం ఇది థియేటర్లో చూసుకోవటం, స్క్రీన్ మీద. అంటే సినిమా రిలీజ్ కన్నా కూడా నాకు అప్పుడు ఓకే అవ్వడమే చాలా మంచి మూమెంట్. అంటే అన్నేళ్ల నిరీక్షణలో నాకు ఛాన్స్ వచ్చింది అనేది ద బెస్ట్ మూమెంట్. ఆ తర్వాత పర్సనల్గా నా కొడుకు పుట్టడం. అవునా? ఓకే. ఇప్పుడు ఎన్నేళ్ళండి బాబుకి? 8th అండి. ఇప్పుడు 13. 12 కంప్లీట్ అవుతాయి అనుకుంటా. అయితే సంథింగ్. మీ పిల్లలు, మీ ఫ్యామిలీ వాళ్ళు అదే గుడ్ క్రిటిక్స్? మీ సినిమాలు చూసి చెప్తుంటారా? ఏమున్నదండి, ఇలా ఉంది అలా ఉంది అలా బాగుందంటారు అంతే. అంతే, చెప్పరేమి. మీ పిల్లలకు ఉందా ఇంట్రెస్ట్ మూవీస్ వైపు, ఇండస్ట్రీ వైపు? చిన్నపిల్లలు కదా, అయినా ఏదో ఉంటుంది కదా, ఒక బగ్ క్రియేట్ అవుతుంటుంది కదా మధ్య మధ్యలో. ఆడికి ఉన్న లేవైనా నేనైనా క్రియేట్ చేస్తాను. ఆడి సినిమాల్లో ఉంటే నాకు ఇష్టం. మీరు ఆపోజిట్ మీ నాన్నగారికి అయితే. అయితే మీ మ్యారేజ్ కూడా చాలా నాటకీయంగా జరిగిందంట కదా? అవును. ఆది సినిమా క్లైమాక్స్ షూట్ అవుతున్నప్పుడు మీ పెళ్ళైందంట? లేదండి, ఆది సినిమా క్లైమాక్స్ షూట్ అవుతున్నప్పుడు నాకు నిశ్చితార్థం జరిగింది. మీరు ఒక హిస్టరీ సృష్టించారని మీకు తెలుసా? ఏంటంటే 9 ఏళ్ల తర్వాత చిరంజీవి గారి కంబ్యాక్ ఫిలింకి మీరు డైరెక్టర్. అవునండి. ఫస్ట్ ప్రొడ్యూసర్ రామ్ చరణ్. అవును. కొన్నిదెల ప్రొడక్షన్స్, అది ఫస్ట్ డెబ్యూ. సురేఖ గారు డెబ్యూ. అండ్ విలన్ డెబ్యూ. అవునా? తరుణ్ అరోరాని తీసుకొచ్చారు మీరు. సో ఆల్ డెబ్యూస్ అనమాట కంబ్యాక్ ఫిలింకి. ఇట్స్ లైక్ హిస్టారికల్. అవునా? నాకు కొన్నిదెల ప్రొడక్షన్స్ అంటే అదే అన్నయ్య గారు అంటే మా సొంత దీనిలాగా. నాకు ఒక ఆనందం ఏంటంటే, నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ బ్యానర్స్ అన్నీ అద్భుతంగా వెలుగుతున్నాయి. అవునా? ఇప్పుడు దిల్ రాజు గారి బ్యానర్ నేను ఫస్ట్ ఓపెనింగ్ నేను చేసింది. అలాగే మా బుజ్జిది నల్గొండ బుజ్జి లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్, అది నేను ప్రారంభించింది. బ్రహ్మాండంగా జరుగుతున్నాయి సినిమాలు అన్నీ. హ్యాపీ. అలాగే గోల్డెన్ హ్యాండ్ అంటే ఈ చరణ్కి నాది గోల్డెన్ హ్యాండ్ అని అలా అని కాదు, మంచి నేను కోరుకుంటా, నాకు నా ప్రొడ్యూసర్స్ బాగుండాలని నేను కోరుకుంటా, బాగా డబ్బు మిగలాలని. ఈ చరణ్కి ఈ బ్యానర్ మీద తనకు ఒక ఐడియా ఉంది, అది కాకపోతే తనకు తీరిక లేదు. అంటే చిన్న సినిమాలు ఉంటాయి కదండి, అంటే 5 crore బడ్జెట్, 7 crore బడ్జెట్, కొత్త వాళ్ళతోనూ
ఇలా చెయ్యాలి ఈ బ్యానర్లో అనేది తనకు ఒక ఐడియా ఉంది. కాకపోతే తన స్క్రిప్టు తన సినిమాలు దీంతో బిజీగా ఉంటున్నాడు. అది ఎవరన్నా అపాయింట్ చేయమని చెప్పాలి, స్క్రిప్ట్స్ వినడానికో దేనికో. అవునా? అంటే తనకైతే బాగుంది చెయ్యాలని, మన బ్యానర్ మీద మన ప్లాట్ఫామ్ మీద ఎక్కువ మంది చేయాలని. మేబీ 1-2 yearsలో చేస్తాడేమో, అప్పుడు ఈ బ్యానర్కి ఇంకా మంచి పేరు వస్తుంది. సో కానీ మీకు ఎట్లా అనిపిస్తుందండి, సురేఖ గారు ఫస్ట్ టైం చిరంజీవి గారు 150th ఫిలింకి ఆవిడ ప్రొడ్యూసర్గా ఉంటున్నారు. యూ మస్ట్ బి ఫీలింగ్ గుడ్ యాజ్ అ డైరెక్టర్. నాకు వదిన గారు ఠాగూర్ జరుగుతున్నప్పుడు, అంటే సదాస్ దేవతలు అంటారు కదా, అది నమ్ముతూ నమ్మకాన్ని పక్కన పెట్టండి. ఎప్పటి నుంచో వదిన గారికి అన్నయ్యతో సినిమా చేయాలని ఉండింది. అన్నయ్య అన్నారు ఒకసారి, వినయ్ వదినకి ఒక సినిమా చేయాలి, నేను చేయాలి, మా కళ్యాణ్ కూడా చేయాలి, ఇద్దరం కలిసి చేసే కథలేమో దొరకవు, నేను సినిమా చేయాలి, అది నువ్వు చేయాలి వినయ్ అన్నారు. అలాగే అన్నయ్య అన్న. ఇప్పుడు ఇది ఠాగూర్ జరిగినప్పుడు 2003 అండి, 2003 అంటే ఆల్మోస్ట్ 13 ఏళ్ళు అయిపోయింది. అది అలా తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి అటు తిరిగి అటు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అప్పుడు మాటలు గుర్తొచ్చినాయి. ఇది మనం కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం, నువ్వు చేయాలి అన్నప్పుడు అన్న మీరు అప్పుడు అన్నారు గుర్తుందా, ఎక్కడో ఇది అని అనిపించింది. మంచిది. కానీ నిజమే కదండి, ఇప్పుడు ఆయన ఎప్పుడైతే డిసైడ్ చేసుకున్నారో సినిమా చెయ్యాలి అని, ఆల్మోస్ట్ 3 years అవుతుంది ఇప్పటికి. 3 ఏళ్ళ నుంచి వింటూనే ఉన్నారు, కథలు వింటున్నారు, దర్శకుల్ని కలుస్తున్నారు, అన్నీ అవుతూనే ఉన్నాయి. ఒక టైంలో ఒకళ్ళు చేస్తున్నారని, ఇంకో టైంలో ఇంకోళ్ళు చేస్తున్నారని, ఇలా రకరకాల మాటలు వినపడ్డాయి. ఫైనల్గా తిరిగి 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 అది మీ దగ్గరికి వచ్చేసింది. హౌ డిడ్ దట్ హ్యాపెన్? అది ఎలా జరిగింది చెప్పండి. నాకు ఒకరోజు ఫోన్ చేశారండి, అన్నయ్య ఫోన్ చేసి, వినయ్ ఒకసారి రా అంటే నేను వెళ్ళా. అందరిత కత్తి చూసావా నువ్వు అని అన్నారు. అంటే నేను హాచిపాచిగా చూశాను కానీ అంత ఫోకస్డ్గా చూడలేదని ఆయన. అంటే ఒకసారి నన్ను దృష్టిలో పెట్టుకుని చూసి నేను ఎప్పుడేమని చెప్పాను. తర్వాత సరే నేను ఒక 10 రోజులు చూడండి అన్నయ్య, తర్వాత చూస్తాను, నాకు మూడ్ సరిగ్గా లేదు, మంచి మూడ్లో చూస్తాను ఒక 10 days తర్వాత. మామయ్య నువ్వు నీ ఇష్టం, నువ్వు చూసి చెప్పు పర్లే అన్నారు. అన్నాక ఒక 10 days ఎప్పుడు చూసి ఒక మంచి రోజు ఏదో చూసి పెట్టి చూసి నోట్స్ రాసుకుంటూ చూసిన తర్వాత నాకు దాంట్లో మేజర్గా నాకు అనిపించింది చూసిన తర్వాత, ఫస్ట్ కామెడీ ఎక్కువ ఉండాలి, అంటే కామెడీ ఉండాలి బాగా. నెక్స్ట్ సాంగ్స్ ఉండాలి. ఈ 2 ఫిక్స్ అయ్యి ఆ సినిమాలో వెంటనే యంగ్ హీరోస్ లాగా ఇలా చూడగానే హీరోయిన్ చూసి బాగుంది అని లవ్లో పడ్డట్టు కాకుండా దానికి ఏదో ఒక చిన్న కథ అల్లాలి. ఇలాంటి నోట్స్ ఏదో ప్రిపేర్ చేసుకుని వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సినిమా అయితే ఫెంటాస్టిక్గా ఉంటుందన్నయ్య మీకు, అంటే ఈ టైంలో మొత్తం పూర్తిగా ఏదో మెసేజ్ చెప్పినట్టు ఉండకూడదు. ఓకే, అలాగని ఏమీ లేకుండా చేస్తేనేమో మీ స్టేచర్కి కరెక్ట్గా ఉండదు. అదంతా పర్ఫెక్ట్గా ఉంది. దాంట్లో ఇవి చేయాలని నేను రాసుకున్న నోట్స్ అంతా చెప్తే అని చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆయన ఇంప్రెస్ అయ్యి ఓకే గో హ్యాడ్ అని నాకు తెలుసు నీకు ఎక్కిందని నాకు అర్థమైంది, నువ్వేం చేస్తావు వచ్చేసి నాకు ఒక రీడింగ్ అన్నారు. ద ఫస్ట్ సిట్టింగ్ నేను పరుచూరి వెంకటేశ్వరరావు కూర్చుని దాన్ని బాగా ఒక ఆర్డర్, మేము అనుకున్న అన్నీ తీసుకొచ్చి కామెడీలు అన్నీ తీసుకొచ్చి ఒక ఆర్డర్ చేసిన తర్వాత విన్నారన్నయ్య. సత్యానంద గారిని కూర్చోబెట్టి, నాకు సత్యానంద గారు పరిచయం, ఆయన్ని కూర్చోబెట్టి ఆయన మైండ్లో ఏంటంటే ఆయన ఇది ఎలా ఉంటుంది అని నాతో ఫస్టే అన్నీ చెప్పారు. చిరంజీవి గారి కంటే మంచి కామెడీ అదంతా ఉండాలి, అది ఇది అని చెప్పారు. సరే ఒకసారి వినండి, దాని తర్వాత దాన్ని చెప్పి ఒక సినిమా చూస్తే ఎలాగ ఉంటుందో అలా చెప్పేశారు.
నాకు అది అలవాటు ఫస్ట్ నుంచి కూడా. ఓకే మంచి నెరేట్ చేస్తారు